నియమాన్ని కూడా పాటించడం చేయాలి. నేను ఒకరోజు చదివా, రెండో రోజు చదవలేకపోయాను. రెండు రోజులు 8 అధ్యాయాలు 4 చదివా, 4 ఆగిపోయింది. అదిగో ఇదిగో చదువు అంటే నా టైం సరిపోలేదు, కుదరలేదు, ఆగిపోయింది. ఇంక 3వ రోజు అసలు కుదరలేదు. ఇంకెట్లా నాకుండే ఇబ్బందులు వల్ల నేను చదవలేకపోయాను. అందుకని నేను పెట్టలేదు. నేను అర్హుడినట్టు అవుతున్నప్పుడు నాకు అర్హత లేదు. అది ఎవరికైనా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించుకోవాలి. అప్పుడే మనం ఆ దగ్గర పెద్ద పొందుతాం. దీక్షిత్ గారు ఒక పూట భోజనం చేయటం మానినా, స్నానం చేయటం మానినా, ఇంకోటి దేవుళ్ళ పూజ మానినా, ఆయన పఠించే సమయం మాత్రం మారేది కాదు. నేమో అంతే. ఆ సమయానికి బాబా గారు చెప్పిన నేను పెట్టిన నేమో, అదిగో ఈ సమయంలో ఇది నువ్వు బోధించరా, ఇదంతా చదివి వాళ్ళకి వినిపించున్నారు. ఇంకంతే. దుర్వాజ్ఞ పనులు అంటే అదే. ఎన్ని పనులు అన్ని మానుకునేవాడు, కానీ అది మాత్రం మానేవాడు. ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళడం, అప్పుడు మొదలు పెట్టడం. ఇది నియమ పాలన. అందుకే బాబా గారి దగ్గర ఎప్పుడు ఏదో నియమంగా జరుగుతుంది. నియమం చాలా ఇంపార్టెంట్. మనం కూడా నియమం చాలా పాటించాలి చాలా విషయాలు. అప్పుడే ఇంకొక అడుగు ముందుకు వెళ్తాం బాబా గారి దగ్గర. గురువుని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి మనం ఏదో ప్రసాదాలు పూలదండలు అవి ఇవి వేయటం కాదంట. బాబా గారికి పాల్గొవాలంటే ఇష్టం, బాబా గారి వంకాయ కూర ఇష్టం, బాబా గారి చపాతీలు అంటే ఇష్టం, బాబా గారికి ఇంకో ఏదో ఇష్టం, బాబా గారికి కిచిడి అంటే ఇష్టం అంటే అని చెప్తామే. అది కాదు బాబా గారు మనిషి కోరుకుంది. అది అవసరమే లేదు. ఆయనకి అన్నీ ఇష్టమే, అలానే ఏది ఇష్టం లేదు. ఆ సమయానికి ఏది దొరికితే అది మాత్రం భుజించేవారు. క్లియర్గా ఉంటుంది 4వ అధ్యాయంలో. ఆ సమయానికి ఏ సమయం దొరికితే అది మాత్రం భుజించేవాళ్ళు. ఇది ఇష్టం అది అయిష్టం అనే వరకు ఉండేది కాదు. దేనిపైన వారి జీవుని ఉంచేవాడు కాదు. జీవుని వాళ్ళు ఆయన అదుపులో ఉంచుకున్నారు అని ఉంటుంది. సో బాబా గారికి ఏది ఇష్టం కాదు అన్ని ఇష్టం కాదు. మరి అన్ని ఏం కోరుకున్నారు? మన గురువుని ఎప్పుడు ప్రసన్న చేసుకోవాలంటే దేవన్నారు గురువాజ్ఞ పాలించి గురువు చెప్పకుండా ఆయన చేసుకుంటూ పోవడమే గురువుని ప్రసన్న చేసుకోవడం అంటారు. బాబా గారు మనకి ఏం చెప్పారు? సత్యసాధారణంగా అవి మనం పాలించుకుంటూ అనుసరించుకుంటూ వెళ్ళడమే గురువుని ప్రసన్న చేసుకోవడం. దర్శనాలు అయిపోయింది. ఇంకంతే. గురువు మన ఆదిలో ఉంటాడు. లేదా మనం గురువుని మనం వదిలి పెట్టుకుని గట్టి పట్టుకొని ఉంటాడు. మనం అవి చెయ్యం. మనకి మనసు ఎట్టిపోయిందో అడి చేస్తాం. నిన్న ఒకళ్ళు వచ్చి అడిగారు, బాబా గారికి అభిషేకాలు చేస్తారు కదా, మీరు ఎందుకు అన్నీ చేయరా, మీరు చేయరా, ద్రాక్ష పళ్ళు ఆ రసాలు ఈ రసాలు పోయిరా అని. మేము ఏ రసం పోయామమ్మా? పోసాం ఒకప్పుడు అజ్ఞానంలో, తెలియక ముందు పోసాం, తెలుసుకున్న తర్వాత చేయలేదు. రసాలు పోయలేదు కానీ పంచదారతో గంధంతో చేసాం, పంచదారతో చేసాము, మా పాలతో చేసాము, కానీ అంతమించి దాటిపోలేదు. చేయకూడదు. అది దాటిపోలేదు. వాళ్ళు పళ్ళు పోస్తారంట, ద్రాక్ష రసాలు తీసి పోస్తారంట. వాళ్ళు ఇంకెందుకు ఏమేమి పోస్తారు? అది ఎందుకు? ఒక ఆయన మా వెరీ ఫస్ట్లో కొత్తలో 108 సుగంధ ద్రవ్యాలని చెప్పేసి పెట్టి బాబా గారికి మూర్తికి అభిషేకం చేశాడు. అప్పుడు పిలిస్తే మేము కూడా వెళ్ళాం. మా చేత కూడా చేయించారు. ఏంటి అన్ని 108 రకాలు. ఆయన వైసెస్, ఆయన ఫర్టిలైజర్ షాపు, ఆయన ఒక దర్పాన్ని చాటుకోవడం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని తెచ్చిపెట్టి ఆయన ముందు పడేసి తర్వాత అందరూ వచ్చి అందరి చేత వేయించారు. 108 అన్నీ ఉంటాయి దాంట్లో, 108 రకాలు. అప్పుడు కూడా తెలీదు తప్పు ఇలా చేయకూడదని. అప్పుడు తెలీదు. తెలిస్తే అప్పుడే అక్కడి నుంచి ఉండేవాళ్ళం, వెళ్ళకపోవడం వచ్చేది జరిగింది. అప్పుడు తెలీదు. ఆ తర్వాత తెలీదు. కాలక్రమం ఎప్పుడైతే సత్సంగాలకు వస్తున్నామో ఆ సత్సంగాలు తెలుసుకున్న విషయం అది. వాస్తవాన్ని సత్సంగాలు గ్రహించింది. తెలియదు అప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నాం. తెలుసుకున్న తర్వాత ఓహో ఇలా చేయకూడదు, నిజమే కదా. సత్సంగాలు తెలుసుకున్న విషయమే అలా చేయకూడదు అనేది. అదే నేను 10 మందికి చెప్తున్నాను. నేను ఏదైతే ఆచరిస్తున్నానో అదే నేను తెలుపుతున్నాను. నేను ఏదైతే విన్నానో, ఏదైతే చదివో, ఏదైతే తెలుసునో అదే చెప్తున్నాను తప్పితే కొత్త విషయాలు ఏమి ఉండవు. కొన్ని వస్తే ఉండొచ్చేమో ఒకటి రెండు. దాని మీద కొన్ని గొడవలు అయినాయి. సింగారు ఇట్లా చెప్తారు, సింగారు అట్లా చెప్తారు, మా ఇష్టం చేసుకునేవారు అంటే అది వదిలేసాను. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. మళ్ళీ బాబా గారు జైలు పెట్టద్దు అన్నా వదిలేసాను. అందుకని ఏమన్నా ఇప్పుడు ద్రాక్ష రసాలు పాలు పోస్తాం, కళ్ళలో పోవా. ఇప్పుడు మన ఇంట్లో మన బాబా గారు సజీవమూర్తి మనం భావిస్తున్నప్పుడు బాబా గారి కళ్ళలోకి ఆ ద్రాక్షరసం పోదా, బాబా గారి కళ్ళ పంచదార పోదా, బాబా గారి కళ్ళలోకి ఆ గంధం పడదా, ఆయన మంట పుట్టదా? మనకేనా? మనం చేస్తే రైట్, ఆయన కూడా చేద్దాం. ద్రాక్షరసం మనం పోసుకుంటే మనం ఆయన కూడా చేద్దాం.
అన్ని పళ్ళు గుజ్జులు పిండి పీసేసి ఆయన రసంతో చేద్దాం, రైట్ మనం చేసుకుంటే ఆయన కూడా చేద్దాం. మనం చేసేది అయితే ఆయన చేయొచ్చు, మనం తినేది అయితే ఆయన పెట్టచ్చు, మనం తినేది ఆయన మాత్రం ఎట్లా పెడతాం? ఇదే లాజిక్ బాబా గారి దగ్గర, వేరే ఏం కాదు. నేను ఉట్టి నీళ్ళతో స్నానం చేస్తాను కాబట్టి నేను ఆయన ఉట్టి స్నానం చేస్తున్నాను అంతే. నేను పాలతో చేయను కాబట్టి ఆయన పాలు లేవు. ఎందుకు లేవు? ఆయన సజీవమూర్తి అని భావిస్తున్నాం కాబట్టి దానివల్ల ఇబ్బంది కలుగుతుందా? కళ్ళు మంటలకు కొట్టచ్చు, లేకపోతే ఉండొచ్చు కదా. అందువల్ల ఆ ఉద్దేశంతోనే వద్దన్న కారణం. అది భక్తి అనొచ్చు, లేదా మన బాబా గారిని మన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించి, పెద్దగా భావించి అనొచ్చు. అది ఎవరెవరు ఉన్నారా, పాటించారా, ఓకే, పాటించిపోతే వాళ్ళ ఇష్టాలు. నేనే కదమ్మా, మా గ్రూప్లో మా సత్సంగ సభ్యులు ఎవరు అందరిలో బాబాగా పోతున్నారు. ఎవరి మూర్తికి కూడా పుట్టి స్వచ్ఛ జలం అంటే మంచినీళ్ళు ఫిల్టర్ వాటర్తో మాత్రమే అభిషేకం చేస్తాం. మీద దేని కూడా నేను చేయనివ్వను. చెప్తాను వద్దని, వాళ్ళు వింటే వింటారు, వినకపోతే ఓకే. మన మధ్య రీసెంట్గా జరిగిన అభిషేకం కూడా వాళ్ళు చెప్పారు, ఏందో గంధం అని ఏదో 2-3 రకాలు చెప్పారు. అది కాదు ఇదన్నాను, వాళ్ళు విన్నారు, చేయలేదు. పుట్టి నీళ్ళతోనే బాబా మంచి నీళ్ళతోనే ఫిల్టర్ వాటర్తోనే అభిషేకం చేసాము. ఆ రోజు షిరిడి నుంచి మూర్తిని తెచ్చుకున్నాము, అభిషేకం అంటే చేసాము. నేనే చేయమన్నా, అభిషేకం కూడా మనమే పెట్టుకున్నాం. వాళ్ళ అభిప్రాయం నిలబొచ్చారు, అలా వద్దు అని చెప్పాను, విన్నారు. అది గ్రహించటం అంటే. ఇప్పుడు స్వచ్ఛాల అభిషేకం చేసాం, ఇంక వేరే ఏం చేయలేదు. అప్పుడు ఏ ఇబ్బందులు రావు, ఎవరికి ఏ ఇబ్బందులు రావు. అంటే మనలో ఉన్న బలహీనతలు కావచ్చు, మన తెలివి విషయాలు కావచ్చు, తెలుసుకునే ఒక ప్రదేశం ఏంటంటే బాబా గారి స్థానం, సద్గురు స్థానమే. సత్సంగాల రూపంలో మనకు తెలిసిన ఎన్నో విషయాలు బాబా గారు మనకు చెప్పిస్తారు, తెలుపుతారు. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ కొన్ని మాత్రమే తెలుసు. మనం తెలియని విషయాలు ఎన్నో బాబా గారు తెలియపరుస్తారు. మీరు గమనిస్తే షిరిడీలో కూడా బాబా గారికి ఒట్టి నీళ్ళతోనే అభిషేకం చేస్తారు, ఇంకా వేవి చేయరు. అవి కలుపుతారనుకుంటా, రోజ్ వాటర్ ఒకటి కలుపుతారనుకుంటాను, ఇంకంతే. ఇంకా రోజ్ వాటర్ కలుపుతారు, కలుపురు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఎందుకు? బాబా గారు మూర్తి, సజీవమూర్తి బాబా గారు అక్కడ ఉన్నారు కాబట్టి మన ఆ భావంతోనే చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రతి మాట బాబా గారు వింటున్నారు, మన ప్రతి ఆలోచన బాబా గారు తెలుస్తుంది. అందువల్ల మనం ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా పారాయణం చేసామో మన మనసును మనం గ్రహించాలి. ఆ గ్రహించింది మనం చేసుకోవాలి. బాబా గారు ఏ అధ్యాయంలో ఏ నెలలో ఏం చెప్పారు, ఏం తెలుసుకున్నాము అనేది మనకి అర్థం కావాలి. పారాయణం చెందటం అంటే పారాయణం వల్ల మనం గ్రహింపు చేసుకోవటమే. ఈ 7 రోజులు మనం పారాయణం ఏం చేసాము, మనలో కొద్దిగానే మార్పు వచ్చిందా, లేదు బాబా గురించి కొంత మనం తెలుసుకోగలిగామా? అందుకే పారాయణం అవసరం. ఇప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు ఇంత ఇలా జరిగింది కాబట్టి ఏది పెట్టలేదు గ్రూప్లో, మేము చదివాము, చదివి పెట్టలేదు, చదివిన తర్వాత కూడా పెట్టలేదు. కొంచెం చదివిన తర్వాత పెట్టకపోయినా చదివేది ముందు పెడితే ఓహో వీళ్ళు చదివారు అనేది నాకు ఐడియా ఉంటుంది. అది నేను చెప్పడానికి ఉంటుంది. నేను నియమాన్ని ఉల్లంఘించాలా, ఉల్లంఘించాలా? బాబా గారు ఏది నియమం ఉల్లంఘించినవారు ఖచ్చితంగా అనుమానం లేదు. అందుకని ఈసారి నా మనసులో మాట అందరం యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసం పారాయణానికి ఏం చేద్దామంటే, ఎవరో ఒక ఇంటిని ఒక గృహాన్ని ఎంచుకొని ఆ గృహంలో 7 రోజులు పారాయణం పెడదాం, ఒకటి ఆప్షను. రెండోది 7 ఎంచుకొని 7 ఇళ్లలో 7 రోజులు జరిగేట్టుగా. ఈ 7 ఇళ్ళకి 7 తప్పనిసరిగా హాజరు కావాలి. మా ఇంట్లో నేనే ఉంటా, మా పక్క ఇంట్లో నేను రాను అంటే కుదరదు. 7 గృహాల్లో హాజరు అవ్వాలి. 8వ రోజు ఇక్కడ చేసుకుంటాం.
దీనికి 7 రోజులు భోజనం పెడతారా లేదా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే నియమం అనేది మాత్రం ఒకటే, ఒక సమయాన్ని నిర్ణయించుకుంటాం, ప్రతిరోజు ఆ సమయానికే మొదలు పెట్టాలి. ఇంకా అందరం కలిసి ఆడమ్మగా ఇట్లా తేడా లేకుండా ఒకసారి పారాయణ మొదలు పెట్టడం, అందరూ చదవటం, ఎవరికి వాళ్ళు చదవటం. మళ్ళీ ఒక అధ్యాయం కాదు, ఎవరి అధ్యాయాలు ఆ రోజు 8 అధ్యాయాలు అందరం చదవాలి. ఎవరి గ్రంథం వాళ్ళు తెచ్చుకోవాలి, కూర్చొని చదవాలి అయిపోయేంత వరకు. ఎప్పుడు నేను పని ఉంది వెళ్తాను, ఉద్యోగం వెళ్తాను, సాయంత్రం చదువుతాను, ఇంక ఇవేమి ఉండవు. కంటిన్యూస్గా చదివిన తర్వాత బాబా గారు హారతి తీసుకొని వచ్చాడు. అట్లా 7 గృహాలు 7 రోజులు. అదే యూనిఫామ్ అంటే ఇప్పుడు 4 నెలల్లో వచ్చి మా ఇంటిని మా ఇంట్లో మీరు అందరూ మీ ఇంటికి రానన్నా అనుకోండి, అది ఎట్లా ఉంటుంది మిగతా వాళ్ళకి? ఏమంటే మీ ఒక్క ఇంటికి మీరు వస్తే సరిపోతే మేము రావాలా, మీరు మా ఇంటికి రారా అని అడుగుతారు. దాన్ని ఏం జవాబు చెప్పాలి? ఇలా కూడా ఉంటాయి. ఇంతకుముందు ఇలా చేసేవాళ్ళం, ముందు స్ట్రక్చర్ చేసుకునేవాళ్ళం, ఇది ఇలా అని దాన్ని ఒప్పుకునేవాళ్ళం. అట్లానే 7 రోజులు 7 ఇళ్లలో పారాయణ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. 7 గృహాల్లో 7 అందరూ వచ్చేవాళ్ళు. అలా చేస్తే బాగుంటుందేమో వచ్చే సంవత్సరం అని నాకు ఈ రెండిట్లో అది కానీ ఇది కానీ ఏదో ఒకటి అది బాబా గారు ఏది సూచిస్తారో దాని ప్రకారం మనం చేద్దాం. ఇప్పుడు 7 రోజుల పారాయణాల్లో ఎవరెవరు ఏం గ్రహించారు? ఏమన్నా 1-2 పాయింట్లు చెప్పగలరా? అంటే ఈ పారాయణ వల్ల నాకు తెలిసింది లేదా అనుభవం పొందాను, నాకు ఈ అనుభవం జరిగింది అన్నది ఈ 7 రోజులు పారాయణ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఎవరన్నా కాదు, అందరూ. అరుణ పారాయణం చేసింది, అరుణకి ఏమైనా అనుభవాలు కలిగినాయా? లేదా ఏమైనా పారాయణ వల్ల నేనేమైనా సత్ఫలితాన్ని పొందగలిగాను, ఏమైనా బాబా తెలుసుకోగలిగానా? ఒక్క విషయం అంటే బాబా గారి తత్వాన్ని ఇంకా అదే ఇలా తత్వాన్ని పాటించాలి. పారాయణ వల్ల ఏంటంటే బాబా గారు వాళ్ళ శిష్యులకి ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా పాటించారు అనేది మనం కూడా మన జీవితంలో ముందు అలా పాటించాలని నేను తెలుసుకున్నాను వీలైనంత వరకు. బాగుంది. ఏదో కొత్త విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే 7 రోజుల సమయం ఏమవుతుంది, కొండ మీద బోర్లు ఇచ్చిన కూడా వెళ్ళిపోతున్నట్టు ఒక్కడా పాయింట్ అని మనం పట్టుకోలేకపోతే. ఇంకా అంజిరెడ్డి గారు 7 రోజులు పారాయణం చేశాం కదా, ఏమన్నా అనుభవం లేదా ఏమన్నా గ్రహింపు మనకి? నేను చాలా తెలుసుకున్నాను. మనం పారాయణం వల్ల ఎట్లా ఉండాలి, బాబా గారి చరిత్ర వల్ల ఎంత మారాలనేది తెలుసుకున్నాను. మనం బాబా గారి తత్వం గురించి నాకు తెలియదు ఇంతకుముందు. పారాయణం చేసినాక చాలా క్లుప్తంగా తెలిసింది. కానీ బాబా గారే రోజు నన్ను లేపారు నిద్ర. మామూలుగా అయితే 6 దాకా మెలకు రాదు నాకు. అలారం పెట్టుకున్నా పక్కనే ఉండిద్ది ఫోన్, అయినా మెలకు రాదు. 5 కరెక్ట్గా 4:40కి లేపేవాళ్ళు, మెలకు వచ్చేది. మళ్ళీ ఇంకా 5కి కరెక్ట్గా లేచి స్నానం చేసి గ్రూప్లో పెట్టేవాడిని, సాయిరామ్ అని కానీ నమస్కారాలు కానీ ఏదో ఒకటి ముందు. తర్వాత పారాయణం 2 రోజులు చేశాను బాగానే. ఫస్ట్ రోజు బాగా నిద్ర వచ్చింది. 2 సార్లు ఆపి టీ తాగా, నాకు అసలు అలవాటు లేదు టీ. 2 సార్లు తాగాను, అయినా నిద్ర వచ్చింది. మళ్ళీ ముఖం కడుక్కొని లేచి పారాయణ కంప్లీట్ చేశాను. 2వ రోజు అంత లేదు, 3వ రోజు మళ్ళీ నిద్ర వచ్చింది. వెళ్ళి ఏంది నాయన నీ పారాయణం చేస్తుంటే నువ్వే నిద్రపుచ్చుతున్నావు, మరి మా ఆయన నువ్వు తన్నానన్నావు, మా అమ్మని కొదిలావని అంతే అనుకున్నా నేను. అబద్ధం ఎందుకు చెప్పాలి మనం. మళ్ళీ నిద్ర వచ్చింది కూర్చుంటే. నిద్ర వస్తే ఇంకా ఈ మన పైజమా లాల్చి అంటారు చూడండి మామూలుగా, అటువంటి దాన్ని ఇక్కడ దాకా చూశాను నేను. చెయ్యి భుజం పట్టి లేపారు నిద్రపోతున్నాండి, లేపి ఇట్లాగా నడమైన ఇట్లా కొట్టారు. ఇంకా ఆ రోజు నుంచి నిద్ర రాలేదు నాకు. ఇంకా టైం టు టైం లేచేవాళ్ళం, స్నానం చేసేవాళ్ళం, ఇంకా పూజ చేసి ఇంకా పారాయణం బిగిన్ చేసేవాళ్ళం మామూలుగా. ఇది అనుభవం, చాలా గొప్ప అనుభవం ఫీల్ అయ్యాను నేను. బాబా గారే, ఇంకెవరో కాదు, బాబా గారే. ఆయన పడంది ఏమీ లేదు, ఆయన చేయలేంది ఏమీ లేదు. నాకు కూడా మధ్య నా వెనక ఎవరో వెళ్తున్నట్టు, వెనకే వస్తున్నట్టు, ఇట్లా వెళ్ళినట్టు చూస్తే ఎవరు కనిపిస్తారు, వెళ్ళినట్టు అనిపిస్తుంది, చూస్తే ఎవరు కనిపిస్తారు. నాకు అనిపిస్తుంది బాబా గారు నా చుట్టూనే తిరుగుతున్నారు, అనుభవం కలిగిస్తున్నాడు ఆయన.
ముందు వెనక అల్పపల్లా నేను ఉంటానన్నారు. వాస్తవం. సడన్ గా ఇట్లా ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూస్తే ఎవరు ఉండరు, కానీ అనుభూతి ఉంది. ఒకసారి మేము స్తంభాలగూరలో ఉన్నప్పుడు ఒకసారి అర్ధరాత్రి ఎప్పుడో 2 ఎప్పుడో మరి ఆ టైం నాకు అప్పుడే మిడ్ నైట్ అవుతుంది, ఏదో శబ్దం వచ్చింది. మేము పడుకుంటున్నాం, శబ్దం వచ్చింది. నిద్రలో ఉన్నాం, మంచి నిద్రలో ఉంటాం కదా, తెల్లవారుజాము నిద్ర, మరి ఏమో టైం నాకు ఐడియా లేదు. ఉంటే ఈ ఎవరు అలికిడైంది ఉంది మా అందుతో అన్నట్టు ఉంది. ఏంది అలికిడైంది అనుకొని మళ్ళీ లేకపోయి కూడా కళ్ళు మూసి నిద్రలోనే ఎవరు వస్తారులే బాబా గారు తప్పితే ఎవరు వస్తారులే అన్న. ఎవరు వచ్చారు? బాబా గారు వచ్చి ఉంటారంటే అప్పటికి అని 2 సార్లు చాలా స్పష్టంగా అనిపించింది. బాబా గారు తప్పితే ఎవరు వస్తారులే అని మనసులోనే అనుకున్నా నిద్రలో, మనసులో అది ఎరుకులోనే అని స్పష్టంగా 2 సార్లు అనిపించింది. కమ్ముడి కళ్ళతో చూస్తే ఎవరు కనిపించలేదు. అనుభూతించారు బాబా గారు. అవును నేనే వచ్చాను, నేను ఉన్నాను. ఆయన బెడ్రూమ్లో ఉన్నారు, బాత్రూంలో ఉన్నారు, మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. మొన్న ఒక అమ్మాయి అర్థవుతుంది, వేరే అమ్మాయిలు వచ్చిందంటే వాళ్ళ అత్తగారు గడేసేసి తలుపు మూసే, దేవుడు పూజ తీయొద్దు పాపం వచ్చిద్దామంట. అమ్మ దేవుడు మూసేసావు, దేవుడు బయట లేడా అంటే మా ఇంట్లో పెద్ద వెంకటేశ్వర పట్టణం ఉందండి, మరి ఆయన కూడా మూసేయాలి కదా, గొడ్డ అడ్వైస్ మూసే కనిపించకూడదు అంటే నవ్వుతుంది. మరి అక్కడ మూసేసినప్పుడు ఇక్కడ మరి ఈ పాపం రాదా? అసలు దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము?